హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు సినిమా రివ్యూ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఈరోజైతే ఇక పల్లవి గురించి నిజం బయటపడడంతో పల్లవి అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోతుంది. మరి ఇక పల్లవి సూసైడ్ చేసుకుందని తెలుసుకున్న అవని, పార్వతి ఇక షాక్లో ఉండబోతున్నారు. ఇక పల్లవి ఒక లెటర్ రాసి తన చావుకు కారణం అవని అని చెప్పి ఇలా ఇక లెటర్లో రాస్తుంది. తర్వాత ఇక పల్లవి అలా చేసుకున్నందుకు అవనికి ఎలాంటి శిక్ష విధించబోతున్నారు కుటుంబం? అసలు పల్లవి గురించి నిజం ఎలా బయటపెట్టబోతుంది? అవని ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈరోజైతే రాజేంద్రను మేడ నుండి నెట్టివేసేటప్పుడు ఇక ఇలా చేతికి బ్రాస్లెట్ ఉంటుంది కదా, ఆ బ్రాస్లెట్ ఆధారంగా ఎవరన్నది తెలుసుకోవచ్చని ఎస్ఐ అభిలాం చెప్తాడు కదా. అప్పుడే ఇక అవనికెత్తే పల్లవి రూంలో పల్లవి దగ్గర ఆ బ్రాస్లెట్ చూస్తుంది. వెంటనే ఇక బయటకొచ్చి ఇక ఇలా అభిరాంకు కాల్ చేస్తుంది. అభిరాం గారు, ఇక ఆ బ్రాస్లెట్ పల్లవి దగ్గర ఉంది అంటే పల్లవి కదా మా మామయ్య? గెంటేసింది. ఎలాగైనా ఈరోజు పల్లవి బండారాన్ని బయటపెడతాను. ఇక పల్లవి అంతు తేలుస్తాను. ఇలా మా మామయ్యను చంపాలనుకుంటుందా? ఇక నాకు నిజం తెలిసిపోయింది. ఇక పల్లవి ఈరోజు కమల్ చేతిలో అయిపోయింది. ఈ విషయం కమల్కిగాని అక్షయ్కిగాని చెప్పాననుకో, వాళ్లు పల్లవిని బ్రతకనివ్వరు. ముందుగా పల్లవి అంతు తేలుస్తాను అని చెప్పి ఇక ఈ బ్రాస్లెట్ గురించి ఫోన్లో అభిరాంతో మాట్లాడి ఇక ఇలా వస్తూ ఉంటుంది అవని. అయితే ఇక అవని అభిరాంతో మాట్లాడడం మొత్తం వినేస్తుంది పల్లవి. అవని వచ్చేసరికి ఇక పల్లవి ఎత్తి తన రూమ్ గడియ వేసుకుంటుంది. అంటే అవనికి నిజం తెలిసిపోయింది. ఇక ఈ బ్రాస్లెట్ ఆధారంగా ఇదంతా చేసింది నేనే అని తెలుసుకున్నారు. ఇక ఇప్పుడెలా? ఇక నన్ను బయటికి వెళ్తే ఎవ్వరూ బ్రతకనివ్వరు. ఇక ఎవరి చేతిలో నేను చావకూడదు. నా చావు నేనే చావాలి అని చెప్పి ఇక పల్లవి అయితే ఇక అందరికీ నిజం తెలిసిపోతుంది. ఎవరి చేతిలో నేను పోతానని చెప్పి తనే ఒక లెటర్ రాసుకుంటుంది. నా చావుకు కారణం అవని వల్లే నేనీరోజు చచ్చిపోతున్నాను. తను ఇక నిన్ను చెయ్యని తప్పు నామీద వేసింది. ఇక తన భర్త ఫ్రెండ్ అభిరాంతో కలిసి బ్రాస్లెట్ ఆధారంగా నేనే మామయ్యను చంపాలని చెప్పి నామీద నింద వేయబోతుంది. అది ముందుగానే తెలుసుకున్నాను. అందరి ముందు నన్ను అవమానించి గెంటేయాలని చూస్తుంది అవని. ఇక నేను అవమానాన్ని తట్టుకోలేకనే, ఇక అవమానం భరించలేకనే ఇక అలా చేస్తుంది అవని అని తెలుసుకొని నేనీరోజు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పి ఒక పేపర్ మీద ఇక మొత్తం కారణం అవని చెప్పి రాసేసి పల్లవి అయితే ఇక తన కబోర్డ్లో ఉన్న ఇక పాయిజన్ బాటిల్ తీసుకుంటుంది. పల్లవి పాయిజన్ బాటిల్ పట్టుకోగానే అవని అయితే విండో నుంచి చూసి, ఏం చేస్తున్నావు పల్లవి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏం లేదు, నువ్విప్పుడు నా గురించి ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. అందుకనే నేను ఎవర్నీ చేతిలో బలి కాలేను. ఇక నా చావు నేనే చచ్చిపోతాను. అందుకే నేను పాయిజన్ తీసుకుంటున్నాను. నువ్వు నా గురించి ఖచ్చితంగా నిజాన్ని బయటపెడతావు కదా అని చెప్పే ఇలా చేసుకుంటున్నాను. నన్నిప్పుడు ఎవ్వరూ ఆపలేరు అవని అని చెప్పి ఇక పాయిజన్ అయితే తాగేస్తుంది. అప్పుడే ఇక అవని అయితే చాలా కంగారు పడుతూ, అత్తయ్య ఇక రండి, ఇక పల్లవి ఇలా ఇక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంది అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. భానుమతి, శ్రీకర్, కమల్ అందరూ కూడా ఇక పల్లవి రూము గడియ వేసుకోవడంతో గట్టిగా ఇలా లాగుతారు. దాంతో ఇక డోర్లు మొత్తం పక్కకు ఇలా పడిపోతాయి. అప్పటికీ పల్లవి పాయిజన్ తాగేస్తుంది. ఇలా నురుగలగక్కుతో పడిపోతుంది బెడ్ మీదనైతే. ఏంటి పల్లవి అంటే ఇలాంటి పని చేసుకుంది? అసలు పల్లవికి ఇలాంటి పని చేసుకోవాల్సిన అవసరమేముంది? ఏమైంది అని చెప్పి అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే ఇక పార్వతి అయితే పల్లవి పక్కన ఒక టేబుల్ మీద ఒక పేపర్ చూస్తుంది. ఏంటి పేపర్? పల్లవి ఏం రాసింది అని చెప్పి ఆ పేపర్ అయితే ఇలా పార్వతి చూసి చదువుతూ ఉంటుంది. అందులో ఇక పల్లవి ఇలా చేసుకోవడానికి ముఖ్య కారణం అవని వన్ననే నేనీరోజు ఇలా చేసుకున్నాను. ఇక నేను తప్పు చేయకపోయినా, మామయ్యను మేడం నుండి గెంటివేయకపోయినా ఏదో రకంగా నన్ను ఇరికించాలని చెప్పి ఇక ఇలా ఎస్ఐ అభిరాంతో కలిసి ప్లాన్ చేసింది. ఈరోజు నన్నందరి ముందు అవమానించి జైలుకు పంపించాలని ప్లాన్లో ఉన్నారు. అవని ఇక అభిరాంతో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. అందుకే నేను ఇలా అందరి ముందు అవమానాల పడడం ఇష్టం లేకనే ఇలాంటి పని చేసుకుంటున్నాను అని చెప్పి ఇక పేపర్ మీద రాస్తుంది పల్లవి. అయితే అది చూసిన పార్వతి, అక్షయ్, కమల్ అందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి పల్లవి ఏంటి ఇలా రాసింది? ఇక పల్లవి గురించి ఎందుకు వదినా ఇలా చెయ్యాలనుకుంటుంది అని చెప్పి అందరూ కూడా అవని మీద సీరియస్ అవుతారు. ఏంటి అవని, పల్లవి ఇలా రాసిందేంటి? నువ్వు ఇక పల్లవి మీద వేయాలని చూశావా?
ఇక ఆ రాజేంద్రగారిని మేడమీద నుండి తోసేసింది పల్లవి అని చెప్పి ఇలా కుట్ర చేశావా నువ్వు ఎస్ఐతో కలిసి అని చెప్పి ఇలా ఇక పార్వతి అయితే అవని మీద సీరియస్ అవుతుంది. అప్పుడే ఇక అవని అయితే అది కాదత్తయ్య, అసలు జరిగిందేంటో చెప్తాను వినండి. ఇక పల్లవి దగ్గర ఉన్న బ్రాస్లెట్ ఆధారంగా ఇదంతా పల్లవి చేసిందని చెప్పి ఇక నేను చెప్పడానికి ప్రయత్నించాను. ఎందుకంటే ఇక ఇలా తోసేస్తూ ఉండగా చేతికి బ్రాస్లెట్ ఉంది. ఇక వేరే ఒక అమ్మాయి రీస్ తీస్తూ ఉండగా ఇక అక్కడ ఇది ఫీడ్ అయింది. అప్పుడే ఇక ఎస్ఐ గారు నాకు చూపించాడు. ఇక ఈ బ్రాస్లెట్ పార్టీకొచ్చినా ఎవరికుందో ఒకసారి కనుక్కోమని చెప్పాడు. లక్కీగా పల్లవి రూంలోనే ఈ బ్రాస్లెట్ ఉంది. అంటే ఇదంతా పల్లవి చేసుంటుందని అనుమానమొచ్చి నేను ఎస్ఐతో మాట్లాడాను. ఆ టైంలోనే ఇక పల్లవి వినుంటుంది. అంతే, నేను పల్లవి మీద ఎలాంటి నిందా వేయాలని అనుకోలేదత్తయ్య అని చెప్పి ఇలా అవని ఈతే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక లేదు. ఇక ఇదంతా నువ్వు చేస్తున్నావని పల్లవి తెలుసుకొని ఏ పాపం చేయలేదు కాబట్టే తను ఇక తట్టుకోలేకపోయింది నువ్వు నింద వేసేసరికి. అందుకే పల్లవి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. అవనికి ఎందుకు పల్లవి అంటే ఇంత కోపం అని చెప్పి అందరూ కూడా అవని మీద సీరియస్ అవుతూ ఉంటారు. అప్పుడే ఇక కమల్, అక్షయ్ ఇక వీళ్లైతే ముందుగా పల్లవిని హాస్పిటల్లోకి తీసుకెళ్దాం పదండి, పల్లవికి ఏమైనా జరిగితే ఎలా అని చెప్పి ఇక వెంటనే హాస్పిటల్లోకి తీసుకెళ్తారు పల్లవినైతే. ఇక అప్పుడే డాక్టర్లైతే ఏమైంది ఈవిడకు అని చెప్పి ఇలా అంటూ ఉండగా తను పాయిజన్ తీసుకుంది డాక్టర్, ఇక ఇప్పుడిప్పుడు ½ an hour అవుతుంది, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, ఇక తను ఎలాగైనా బ్రతకాలి అని చెప్పి కమల్ అయితే అంటూ ఉంటాడు. ఇక లోపలికి తీసుకెళ్లి డాక్టర్లైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. పల్లవికి ట్రీట్మెంట్ చేస్తూ ఇక డాక్టర్లైతే అవుతారేంటి, ఇంత తక్కువ టైంలోనే బాడీ మొత్తం ఇలా స్ప్రే అయింది పాయిజన్, అసలు ఇదేం పాయిజన్ అని చెప్పి షాక్ అవుతారు. ఇక ఈవిడ బ్రతకడం చాలా కష్టమని చెప్పి డాక్టర్లైతే ట్రీట్మెంట్ అయిపోగానే బయటకొచ్చి కమలకైతే పల్లవి గురించి ఇలా చెప్తూ ఉంటారు. తనిక చాలా క్రిటికల్గా ఉందండి, తను తీసుకున్న పాయిజన్ చాలా విషపూరితమైనది, ఇక అలాంటిది చాలా అరుదుగా దొరుకుతుంది. ఇక డబ్బా తనకెక్కడ దొరికిందో తెలియదు కాని తన ప్రాణాల మీద ఆశ వదులుకొని తనికది తీసుకుంది, తను బ్రతకడమంటే కష్టముండి అని చెప్పి డాక్టర్లైతే పల్లవి గురించి ఇలా చెప్తూ ఉంటారు. అప్పుడే ఇక అవని అయితే ఏంటి ఇలా జరిగిందేంటి, పల్లవి ఇంత పిరికిదా, ఇక తను పరుగుపోకూడదని చెప్పి ఇక నింద నా మీద వేసి తన ప్రాణాలతోనే ఇలా చెలగాటమాడుకుంటుందా, తన ప్రాణాలను తనే తీసుకుంటుందా అని చెప్పి అవని అయితే షాక్ అవుతుంది. ఇక కమలైతే ఏంటి వదినా ఇలా చేశావేంటో, పల్లవిని ఎందుకు వదినా ఇంతలా అనుమానించావు, ఇక అలాంటి బ్రాస్లెట్ ఒక్కటే ఉంటుందా, ఎవరికైనా ఉండొచ్చు కదా వదినే, ఆ బ్రాస్లెట్ పల్లవిదే, ఇదంతా పల్లవి చేసిందని నువ్వెందుకు అనుమానపడ్డావు పల్లవి మీద, చూశావు కదా ఇప్పుడు పల్లవిని నేనేమైనా నీ మాటలు విని నేనేమైనా చేస్తానేమో అని పల్లవి ఎలా చేసుకుందో చూశావా వదినే, ఇక ఇలా లేనిపోని అనుమానాలు ఇలా వస్తే ఇలాగే ఉంటుంది వదినే, ఇప్పుడు నీ అనుమానం వల్ల పల్లవి ప్రాణాలు పోతున్నాయక్కడ, నాన్నగారు సీరియస్గా ఉన్నారు, ఇక వీళ్ళిద్దరూ ప్రమాదంలోనే ఉన్నారు, ఇప్పుడు ఏం చేయాలి వదినే అని చెప్పి కమల అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే ఇలా జరుగుతుందని నాక్కూడా తెలీదు కన్నయ్య, అసలు పల్లవి ఇలా చేసుకుంటుందని నేను కూడా అనుకోలేదు కన్నయ్య, అసలు ఇలా ఎందుకు చేసుకుందో అర్థం కావట్లేదు, అంటే పల్లవే నిజంగా ఈ తప్పు చేయలేదు, అందుకే ఇలా చేసుకుందని అందరూ కూడా అంటూ ఉంటారు. ఇంతలోనే తన కూతురికి ఇలా జరిగిందని చెప్పి రాజేశ్వర్ అయితే పోలీసుల తీసుకొని అవని దగ్గరికి వస్తుంది. ఇక నా కూతురు చావుకు కారణం ఈ అవనినే, నా భర్తను జైలుకు పంపించిందే ఈ అవనినే, నా కూతుర్ని ఈరోజు విషం తాగేలా చేసింది ఈ అవనిని, వదిలిపెట్టకూడదు, నా కూతుర్ని నా భర్తను నాకు దూరం చేసింది రాక్షసి, ఇక తను తప్పు చేసి నింద నా కూతురు మీద నెట్టాలనుకుంది అని చెప్పి రాజేశ్వరి అయితే ఏడుస్తూ తన కూతురు కోసం ఇక ఇలా హాస్పిటల్లోకి పోలీసుల తీసుకుని వచ్చి అవనిని అరెస్ట్ చేయండి అని చెప్పి ఇలా ఇక కంప్లైంట్ ఇస్తుంది రాజేశ్వరి అయితే. అప్పుడే ఇక అవని అయితే అది కాదు పిన్ని, అసలు నేను పల్లవిని ఏమీ అడగలేదు, అసలు పల్లవి తప్పు చేసిందనే సాక్ష్యం దొరికింది, కానీ ఆ సాక్ష్యం నిజమా అబద్ధమా అనేది తెలుసుకోలేదు, ఇంకా అందరికీ చెప్పలేదు, తానే ఇక నా మాటలు విని నేను ఫోన్లో మాట్లాడడం విని ఇలాంటి పని చేసుకుంది, నాకు నిజంగా ఏ పాపం తెలియదు పిన్ని అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అవని. నేనైతే లేదు, ఈరోజు నా కూతురు ఇక ఈ స్థితిలో ఉందంటే కారణం నువ్వు, తనకు మాత్రం ఏమైనా జరిగితే నిజంగానే నా కూతురు నాకు దూరమైతే మాత్రం నిన్ను నీ అమ్మని నీ తమ్ముణ్ణి ఎవ్వరినీ బ్రతకనివ్వను, నా కూతురంటే నాకు చాలా ఇష్టం, నాకొక్కగాని ఒక్క కూతురు, నా కూతురిని ఈరోజు లేకుండా చేస్తే నిన్ను మాత్రం వదిలిపెట్టను
అని చెప్పి రాజేశ్వరి అయితే తన కూతురు పల్లవి గురించి చాలా ఏడుస్తూ ఇలా ఇక అవని మీద కోపాన్ని చూపిస్తూ అవనిని పోలీసులు పట్టుకెళ్లమని ఇలా చెప్తూ ఉంటుంది. కాని ఇక పోలీసులైతే కొద్దిసేపు వెయిట్ చేస్తూ ఉంటారు అభిరామ్ వచ్చేదాకా. ఇక అభిరామ్ కూడా ఇక పల్లవి ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని తెలుసుకుని హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. వచ్చాక అవనితో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి అవనిగారు, మీరేమైనా ఇక ఇలా బలవంతంగా ఏమైనా అడిగారా? తనని ఎందుకు ఇలా చేసుకుంది, అసలేం జరిగింది చెప్పండి అని చెప్పి అవనీని అడుగుతూ ఉంటాడు. ఎస్ఐ అయితే అప్పుడే ఇక అవని అయితే అదేం లేదభిరామగారు, నీకు ఫోన్ చేశాను కదా, అప్పుడు మాటలు విన్నదంట. ఆ బ్రాస్లెట్ ఆధారంగా ఇలాగైనా నిజం బయటపడబోతుందని. ఇక నిన్నెవరి చేతిలో బలికావడమేంటి? నేను నిందపడాల్సిన అవసరం నాకు లేదు. నేను తప్పు చెయ్యలేదు. ఇదంతా అవనీనే చేసింది అని చెప్పి లెటర్ రాసి ఇక ఇలా అక్కడ పెట్టి తను ఇలా చేసుకుంది. ఇక ఇదంతా నేనే చేశానని అందరికీ తెలిసేలా ఒక లెటర్లో రాసింది. కాని నేనేమీ చెయ్యలేనభిరామగారు. మీరైనా నమ్ముతున్నారు కదా నన్ను. అసలెందుకు నా బ్రతుకులో ఇలా నిందలు పడుతున్నాయో నాకేం అర్థం కావట్లేదు. ఒకటొకటి అయిపోయేసరికి ఇంకొకటి ఇలా నిందలు బ్రతుకులే ఇక నా బ్రతుకు మొత్తం అని చెప్పి అవని అయితే తన కష్టాలన్నీ గుర్తు తెచ్చుకుని చాలా ఏడుస్తూ ఉంటుంది. కాని రాజేశ్వరి మాత్రం తన ఎన్ని ముసలి కన్నీళ్లు కార్చినా మీరు మాత్రం తనని వదిలేసేది లేదండి. ఇక నా భర్తను మీరు ఎలా అరెస్ట్ చేశారో సాక్ష్యాలు లేకుండా ఇప్పుడిక ఈ అవన్నీ కూడా అలాగే అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. నా కూతురికి ఈరోజు ఇలా ఉందంటే కారణం ఇదే. ఇక నా కూతురు తప్పు చేసినట్టు ఇదే ఇక రుజువు చేస్తుందంట. బ్రాస్లెట్ అలాంటివెన్నీ ఉండవు, చాలామందికుంటాయి ఒకేలా. ఇక అంతమంత్రనా తన మామయ్యను తనెందుకు చంపాలనుకుంటుంది? ఇక దీన్లాగా అనాథ కాదు కదా. ఆస్తి కోసం ఆస్తి దక్కించుకోవాలని చెప్పి నా కూతురు ఇలాంటి పని చేయదు కదా. తనకు బోలెడ ఆస్తి. ఆ ఆస్తి కాదని ఇంక రాజేంద్ర ఆస్తి కోసం తననిలా చెయ్యాలనుకుంటుందా? అదంతా చేసింది ఇదే, ఈ అవనే చేసింది. కాని నింద నా కూతురు మీద వేయాలనుకుంటుంది. ఇక దీన్ని క్షమించకూడదు రాక్షయ్. ఇకైనా నీ భార్య ఎలాంటిదో కళ్ళు తెరుచుకుని చూడరా. ఈరోజు నా కూతురు చావుకు కారణమవుతుందిరా నీ భార్య అని చెప్పి ఈరోజైతే రాజేశ్వరి తన నోటికొచ్చినట్టు అవనిని తిడుతూ ఉంటుంది. కాని అవని అయితే ఏం మాట్లాడలేకపోతుంది. పల్లవి అసలు నామీద నింద మోపడానికే ఇదంతా చేసుకుంది కాని తన ప్రాణాలను ఎందుకు తీసుకోవాలనుకుంటుంది? ఏదో కుట్ర చేసిందా? నిజంగానే పల్లవి ఇలా ఇక సీరియస్గా ఉందా అని చెప్పి అవని అయితే ఇలా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రాజేశ్వరిగారు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీరిక రావలసిందే అవనిగారు అని చెప్పి ఇక ఇలా అవనినైతే పోలీసులు తీసుకెళ్తూ ఉంటారు. ఇక ఇక్కడ రాజేశ్వరి అయితే తన కూతురికి ఎలా ఉంటుందో, నా కూతురికి ఏం కాకుండా కాపాడు దేవుడా అని చెప్పి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది దేవుణ్ణైతే. ఇక ఇంతలోనే పల్లవికి మళ్ళీ ఇక వేరే పెద్ద డాక్టర్లొచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడిప్పుడే పల్లవి ఇక ఇలా స్పృహలోకి రాబోతుంది. ఇక 1 అవర్లో పల్లవిగారికి స్పృహ వస్తుంది. తర్వాత వెళ్ళి మాట్లాడొచ్చు. ఇక తను ఇప్పుడు బాడీ మొత్తం పాయిజన్తో నిండిపోయింది కదా. ఇక పాయిజన్ మొత్తం తీసేసే క్రమంలోనే ఉన్నాము. తను ఇక ఇలా పాయిజన్ తీసేసిన తర్వాత ఏమైనా స్పృహలోకి వస్తుందా? తన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అబ్జర్వేషన్లో పెడతాము. తర్వాత ఇక ఖచ్చితంగా తనకిక బ్రతుకు మీద ఆశ ఉంటే బ్రతుకుతుంది, లేకుంటే ఇక మనం ఏం చెప్పలేం. 24 గంటల తర్వాత అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాతే మేము చెప్తామండి అని చెప్పి డాక్టర్లైతే ఇక సీరియస్గానే క్రిటికల్గానే ఉంది పల్లవి, కానీ ఇక ఇలాగే చెప్తూ ఉంటారు. ఇక పల్లవి సీరియస్లో ఉంది అని ఇక తెలియగానే ఇక రాజేంద్ర స్పృహలోకి వస్తూ ఉంటాడు. ఇక స్పృహలోకి వచ్చిన రాజేంద్ర దగ్గరికి అందరూ కూడా ఇలా పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇక జరిగిన విషయం రాజేంద్రకు చెప్తూ ఉంటారు. ఏంటి పల్లవి పాయిజన్ తీసుకుందా, ఎందుకు అని చెప్పి ఇక రాజేంద్ర షాక్లో ఉంటాడు. అప్పుడే ఇక ఇలా పార్వతి అయితే అసలేం జరిగిందో తెలుసా, ఇక మిమ్మల్ని మేడ నుండి నెట్టివేసింది పల్లవి అని చెప్పి అవని ఇక పల్లవి మీద నింద మోపాలని చూసింది. ఇక అదే క్రమంలో పల్లవి నింద మోయడం ఇష్టం లేక తను తప్పు చేయలేదని చెప్పి ఇక ఇలా అవని నా మీద నింద వేసిందని చెప్పి అవని ఇక ఇలా చేస్తుందని చెప్పి పల్లవి ఇలాంటి పని చేసుకుందండి. ఆ అవనికి బుద్ధి వచ్చేలా ఇక స్టేషన్లో పెట్టాము. పల్లవి ఇప్పుడు చావు బ్రతుకుల మధ్యలో ఉంది. నీ చెల్లెలు రాజేశ్వరి ఇక చాలా ఏడుస్తూ ఉంది. ఇదంతా అవని వల్లే జరిగిందండి. మీకిలా కావడానికి కారణం అవనినే. పల్లవికి ఇలా కావడానికి కారణం కూడా అవనినే. పల్లవి ఒక లెటర్ మీద రాసి మరీ ఇలా ఇక తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుందండి. పాయిజన్ తీసుకుంది. ఇక పాపం పల్లవికి ఎలా ఉంటుందో ఏమో. కమల్ రాజేశ్వరి చాలా బాధపడుతున్నారు అని చెప్పి పార్వతి అయితే రాజేంద్రతో చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంటి పార్వతి ఏం మాట్లాడుతున్నావు? పల్లవి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడమేంటి? అసలా పల్లవి
పల్లవి గురించి నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? పల్లవి నిజంగానే మంచిది కాదు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం నిజంగానే పల్లవి అని చెప్పి రాజేంద్ర అయితే గుండె పగిలి అని పార్వతికి చెప్తాడు. అది విన్నా ఇక పార్వతి అయితే, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈరోజు ఇక మీ స్థితిలో కారణానికి ఇక పల్లవే కారణమా? ఇక మిమ్మల్ని తోసేసింది పల్లవేనా? అని చెప్పి పార్వతి షాకలో ఉంటుంది. అవును, ఇక నేనేం చేశానో తెలుసా? నేను అవని గురించి మీనాక్షి గురించి నిజాలను బయటపెట్టాలనుకున్నాను. అదే క్రమంలో పల్లవి నా దగ్గరకొచ్చి నిజాలను బయటపెట్టొద్దు, నా పరువు, మా నాన్న పరువు తీయొద్దు మామయ్య అని చెప్పి నన్ను బ్రతిమాలింది. నా కాళ్లమీద పడింది. అయినా కూడా నేనిక వినలేదు. నేను కమల్కి ఇప్పుడే చెప్పేస్తాను అని చెప్పి కమల్ని పిలవడానికి వస్తూ ఉండగా వెనుకాత నుండి ఇక నన్ను పల్లవి తోసేసింది. ఇక నేనిప్పుడు చెప్తున్నాను, ఇదంతా చేసింది పల్లవే, అవని కాదు. అవనికి ఏ తప్పు తెలియదు. అవని పాపం మన కుటుంబం కోసం, మన కోసం ఎన్నో చేసింది, ఎన్నో కష్టాలు పడింది. అలాంటి దేవతను మీరు పోలీసులకు పట్టించడమేంటి? అసలేం జరిగింది? అసలు అలా చేయడమేంటి అని చెప్పి రాజేంద్ర అయితే అవని ఇక స్టేషన్లో ఉందని తెలుసుకొని, ఇక లేదు, నా కోడల్ని వెంటనే విడిపించండి, నా కోడలు ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఇక స్పృహలోకి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక ఇప్పుడు అవని వచ్చేదాకా ఇక నిన్ను ఊరుకోనని ఇలా ఇక అంటూ ఉంటాడు. దాంతో ఇక అసలు నిజం తెలుసుకున్న పార్వతీ అక్షయ అయితే వెంటనే ఇక అభిరామ్తో మాట్లాడి అవనిని జైలు నుండి బయటకు విడిపిస్తారు. ఇక ఇలా అవని అయితే తన మావయ్య రాజేంద్ర దగ్గరికి వచ్చి, మావయ్య, ఇదంతా నా వలనే జరిగింది, నీకు నిజం చెప్పకుండా ఉండాల్సింది, నిజం చెప్పడం వల్లే పల్లవి మిమ్మల్ని తోసేసింది. ఇక పల్లవి తోసేసిందని నేను ఇంట్లో వాళ్లందరికీ చెప్పకముందే పల్లవి ఎలాంటి పని చేసుకుందో చూశారా మావయ్య? ఇక నింద నా మీద వేసింది. ఇక ఇదంతా నేనే చేసినట్టు, తనకు ఈరోజు ఇలా కావడానికి నేనే కారణమైనట్టు మొత్తం కూడా నిందను నా మీద మోపి తనీరోజు ప్రాణాలతో ఇలా పోరాటం చేస్తుంది. ఇక నేనిప్పుడు ఏం చెయ్యాలి మావయ్య? ఇక పల్లవికి అలా కావడానికి కారణం నేనే, నీకు ఇలా కావడానికి కారణం నేనే అని అందరూ నన్ను తిడుతున్నారు. నేనే తప్పు చేయలేదు మావయ్య, మీరైనా నన్ను అర్థం చేసుకుంటారు కదా అని చెప్పి అవని అయితే స్టేషన్ నుండి ఇలా రాజేంద్ర దగ్గరకొచ్చి చాలా ఏడుస్తూ ఉంటుంది. అమ్మా అవని, నువ్వు నాకు కన్నతల్లి కంటే ఎక్కువమ్మా. నువ్వెలాంటి దానివో నాకు తెలియదా? వీళ్ళెవరూ అర్థం చేసుకోకపోయినా నేను నిన్ను అర్థం చేసుకుంటానమ్మా అని చెప్పి రాజేంద్ర అయితే అవనిని దగ్గరికి తీసుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే పార్వతి, అక్షయ్, కమల్ అందరూ కూడా పల్లవి నిజంగానే తప్పు చేసింది. ఇక తన తప్పు అందరికీ తెలిసిపోతే కమల్, అక్షయ్ పల్లవిని బ్రతకనివ్వరని ఇక తనే ఇలా చేసుకుంది. అంతేకాకుండా మళ్ళీ ఇక పేపర్ మీద అవని చెప్పి అవనిని నిందించడని అవని పేరు పేపర్ మీద రాసి మరీ ఇలా చేసింది. పల్లవి చాలా తెలివైనది. అసలు పల్లవి నన్ను నిజంగానే పాయిజన్ తీసుకుందా లేకుంటే ఇక ఏం చేసిందో అర్థం కాలేదు కానీ డాక్టర్లు మాత్రం క్రిటికల్గా ఉంది తన పరిస్థితి అని చెప్తున్నారు. ఇక తను ఎందుకో మళ్లీ నటిస్తుందేమని మాకు అనుమానంగా ఉంది అని చెప్పి ఇక ఇలా పార్వతీ, అక్షయ్ వాళ్లందరూ కూడా అంటూ ఉంటారు. అప్పుడే ఇక రాజేంద్ర అయితే ఇక ఇలా కోలుకుని, ఆ పల్లవికి ఏం జరిగినా పర్లేదు, ఆ పల్లవి బ్రతుకుండడం వల్ల మనకు ఎలాంటి లాభం లేదు, తను చావడమే మన కుటుంబానికి మంచిది, అలాంటిది ఇక అలానే శిక్షను అనుభవించాలి, తను జైలుకు వెళ్లి తన నాలాగా పరువు పోకూడదని చెప్పే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఎవరి చేతిలో తను బలి కాకూడదు, తన చేతిలో తనే ఇక ఇలా కావాలని చెప్పి నిజంగానే పాయిజన్ తీసుకుంటుంది. ఎందుకంటే తను చేసింది చిన్న పాపం కాదు కదా, తను చేసిన పాపానికి తనకు ఇలాంటి శిక్ష పడాలి, ఎప్పటికీ ఇక అందరికీ దూరంగానే ఉండాలి అని చెప్పి రాజేంద్ర ఎట్టి పల్లవి బ్రతక్కూడదు, తనకు ఇలానే జరగాలి అని చెప్పి ఆడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఇలా అవని ఎత్తి, వద్దు మావయ్య, ఎంతైనా ఇక పల్లవి నా సొంత చెల్లెలు. పల్లవి నేను ఒకే రక్తం పంచుకొని పుట్టాము. కాని పల్లవి నన్ను ఒక్క మాట అడిగుంటే నేను ఈ నిజాన్ని బయటపెట్టకపోయేదాన్ని. కాని పల్లవి నన్ను ఇక ఇలా నిజం తెలిసి కూడా నన్నేమీ అడగకుండా ఇలా తనంతట తానే ఇక నిన్ను బయట పెట్టిస్తానని చెప్పి ఇక అందరూ నన్ను తిడతారు, అవమానిస్తారు, కమల్ బ్రతకనివ్వడని చెప్పి తను ఇలాంటి పని చేసుకుంది పిచ్చిది. కాని నేను ఇక పల్లవిని ఇక ఇలా మరి ప్రాణాలను చేసే అంత దుర్మార్గురాల్ని నేను కాదు మావయ్య. ఇక నాకు చెల్లెలు కూడా కావాలి. తమ్ముడు, చెల్లెలు ఇద్దరూ ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలను. ఇక నువ్వు మా నాన్న గురించి చెప్పడానికే కదా ఇదంతా చేశావు. ఇక నేను అందరికీ చెప్పేశాను మావయ్య. ఇక నువ్వు చెప్పాల్సిన నిజం నేనిప్పుడు చెప్పాను. ఈ నిజం చెప్పకపోతే ఇంకా ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతాయి. కానీ ఇక ఈ నిజం చెప్పడమే మంచి.
అనిపించింది అని చెప్పి ఇక ఇలా అవని అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇక రాజేంద్ర అయితే, అవునా, చక్రధర్ని కన్న తండ్రి మీనాక్షి భర్త అని నిజం చెప్పేశావా? ఇదిగో పార్వతి, ఇక చక్రధర్ ఇక మీనాక్షి భార్యాభర్తలుగా కలిసి దిగిన ఫోటో. నేను మీకు చెప్పాల్సింది పార్టీలో ఇదే నిజం. ఈ నిజం ఇక బయట పెట్టకూడదనే ఆ పల్లవి ఇంత కుట్ర చేసి చివరికి తన ప్రాణాలనే ఇలా పోగొట్టుకోవాలనుకుంది. తను చేసిన తప్పు వల్ల ఇక ఈరోజు పల్లవి ఇలాంటి స్థితిలో ఉంది. మనం వేయకపోయిన శిక్ష తనంతట తానే శిక్ష వేసుకుంది, మంచి పని చేసుకుంది అని చెప్పి ఇక అసలు నిజం అందరి ముందు బయటపెట్టేస్తాడు రాజేంద్ర అయితే. ఈరోజు ఇక రాజేంద్ర ప్రసాద్ చెప్పేది విని అందరూ కూడా షాక్లో ఉంటారు. ఏంటి డాడ్ మీరనేది? ఇక ఈ నిజం మీకు తెలిసి పార్టీలో చెప్పడానికి ప్రయత్నిస్తే పల్లవి ఇలా చేసిందా? ఇక పల్లవి చేసి కూడా చెయ్యలేదని చెప్పి ఇక అలాంటి బ్రాస్లెట్ నాకు తప్ప ఇక చాలామందికి ఆయన చెప్పి ఎన్నో చెప్పింది అవని మీద నింద వేయడం కోసం, అవనిని అవమానించడం కోసం. కాని పల్లవి మాత్రం ఇక పెద్ద తప్పే చేసింది. ఇక తన తప్పును తానే ఇక ఇలా శిక్షించుకుంది అని చెప్పి అందరూ కూడా అవని ఏ తప్పు చేయలేదు, రాజేంద్ర సూసైడ్ కాదు మర్డర్ అటమ్మే, ఇక రాజేంద్రను తోసేసింది పల్లవి అని అందరికీ అర్థమైపోతోంది రాజేంద్ర స్పృహలోకి రావడం వల్ల. ఇక పల్లవి అయితే తను చేసిన తప్పు అందరికీ తెలిసిపోతోంది. ఖచ్చితంగా మామయ్య స్పృహలోకి వస్తాడు, లేకుంటే పోలీసాఫీసర్ అవని, ఇద్దరూ కలిసి నన్ను పట్టించేస్తారు కమల్కి. ఇక కమల్ నన్ను బ్రతకనివ్వడని ముందుగానే అడ్వాన్స్గానే ఇలా పల్లవి అయితే పాయిజన్ తీసుకోబోతోంది. ఈ రోజైతే మరి ఇక పల్లవి ఇక ఇప్పుడేం కాబోతోంది? నిజంగానే పల్లవి ఇక మనందరికీ శాశ్వతంగా దూరం కాబోతోందా, లేకుంటే ఇక కొన ప్రాణాలతో పల్లవి అలాగే కొట్టుకుంటుందా? మరి ఇక డాక్టర్లు ఎలా చెప్పబోతున్నారు పల్లవి గురించి నిజాలు? పల్లవి బ్రతికే అవకాశం ఉందా, లేకుంటే ఇక ఏం కాబోతుంది పల్లవి అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే పల్లవి ప్రమాదంలోకి గురి కాబోతుంది. తనంతట తానే ఇలా ప్రమాదానికి గురి చేసుకుంటుంది పల్లవి. అయితే ఈరోజు తన నిజస్వరూపం ఎక్కడ బయటపెట్టేస్తుందో అవని అని చెప్పి మరిక ఇలా అయితే జరగబోతోంది. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుంది అన్నది. అసలు నిజం తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ ఇక పల్లవి మీద ఇక ఎలాంటి ప్రభావం చూపబోతున్నారు? మరిక పల్లవి ప్రాణాలతో బయటపడితే తన మనసు మార్చుకుని కుటుంబంతో సంతోషంగా ఉండబోతుందా? ఏం జరగబోతుంది అనేది చూడాలి తర్వాత. ఇక ఏ విధంగానైతే జరుగుతుంది.